స్త్రీలను ఎందుకు గౌరవించాలో తెలుసా? రావణుడు మహాపండితుడైన ఒకే ఒక్క తప్పు చేశాడు. సీతను ఎత్తుకుపోయాడు. ఆ ఒక్క తప్పే లంకను బూడిద చేసి వంశాన్ని నేలమట్టం చేసింది. పురాణాలు చెప్తున్నాయి, ప్రతి స్త్రీలో 3 శక్తులుంటాయి. స్త్రీలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఇంటిలో స్త్రీ ఉంటే లక్ష్మి ఉంటుంది. స్త్రీలో సరస్వతి ఉంటుంది. అందుకే తల్లి నేర్పిన విద్య ఎప్పటికీ మర్చిపోము. స్త్రీలో దుర్గాదేవి ఉంటుంది. అందుకే తల్లి కోపిస్తే ముల్లోకాలు వణుకుతాయి. స్త్రీని అవమానించటమంటే దేవతల్నే అవమానించటం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ. స్త్రీలను గౌరవించే చోట దేవతలు నివసిస్తారు. అవమానించే చోట అదృష్టం కూడా నిలవదు. ఆమె నవ్వితే ఇల్లు దేవాలయం, ఆమె ఏడ్చితే అదే ఇల్లు శ్మశానమవుతుంది. మీ ఇంట్లో స్త్రీని గౌరవించండి. మీ అమ్మను, మీ భార్యను, మీ అక్కను, మీ చెల్లెలిని. ఆమె లేకుండా జీవితం అసంపూర్ణం. ఆమె ఉంటేనే ఇంట్లో దేవుని కృప ఉంటుంది. కమెంట్లో జై మథ అని టైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.